సో మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఎందుకంటే ఇప్పటికే 3 సెక్షన్ల కింద అల్లు అర్జున్ మీద కేసులు పెట్టారు. సో దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కూడా పెట్టారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలని చెప్పాలని అల్లు అర్జున్ హైకోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా ఆయనకు రిలీఫ్ దొరకలేదు. కానీ ఇట్లాంటి కేసుల సందర్భంగా పోలీసులు మొదట ఒక 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇస్తారు. ఆ నోటీసుల నేపథ్యంలో ఈయనని విచారించిన తర్వాతే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఎక్కడ కూడా 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించట్లేదు. సో నేరుగా పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి రావడం, అల్లు అర్జున్ తోని మాట్లాడడం, అల్లు అర్జున్ నేరుగా అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు అక్కడ జరుగుతున్నటువంటి సీన్ అంతా కనుక చూస్తే సో ఏ క్షణమైనా సరే అల్లు అర్జున్ ని అంటే ఇప్పటికే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టుగా చెప్తున్నారు. సో అల్లు అర్జున్ ని ఏ క్షణమైనా సరే మ్యాజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లడం, సో ఆయన అక్కడ హాజరుపరచడం, ఆ తర్వాత రిమాండ్కు తరలించడం, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారా, ఇవ్వలేదా, సో ఇవ్వకుండానే ఎట్లా అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతోంది. అసలు ఈ అంశం పట్ల మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేసే సమయంలో ప్రొసీజర్ అయితే మాత్రం సిఆర్పిసి 41 కింద నోటీసులు ఇష్యూ చేస్తారు. 41 నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి వివరణ కోరుతారు, లేదా విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్తారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్కు కేవలం అంటే లోపలికి వెళ్ళినటువంటి సమయంలో మీరు విచారణకు సహకరించాలి, మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుందంటూ కూడా తను చెప్పి పోలీసులు అయితే మాత్రం తీసుకెళ్లినటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఎలాంటి నోటీస్ ఇవ్వలేదనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ప్రముఖ నిర్మాత చూస్తున్నాం, మనం విజువల్స్లో కూడా చూస్తున్నాము. ఇప్పటికే పోలీసులతో కూడా చర్చిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సినీ ప్రముఖులు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దిల్ రాజు కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దిల్ రాజు కూడా పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చినటువంటి విజువల్ చూస్తున్నాం. అంటే ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ పోలీసులు అయితే మాత్రం మరికొద్దిసేపట్లో దీనిపైన క్లారిటీ ఇస్తామనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే స్టేట్మెంట్ కూడా పూర్తిగా రికార్డ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇదంతా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ను వైద్య పరీక్షలు తరలించిన అనంతరం అక్కడ వైద్య పరీక్షలు అనంతరం నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తారనేటువంటి సమాచారం అందుతుంది. మరి రిమాండ్ అంశానికి సంబంధించి అయితే మాత్రం పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే కొద్ది నిమిషాల క్రితమే చిక్కడపల్లి ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి రాజు నాయక్ బయటికి రావడం జరిగింది. ఎందుకంటే ఐఓగా తనే ఉన్నాడు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా తనే ఉన్నాడు. అతని స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు అల్లు అరవింద్ కూడా లోపలికి వెళ్ళాడు. అల్లు అరవింద్తో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. వారి అల్లు అర్జున్ సంబంధించినటువంటి లీగల్ టీం ఎవరైతే ఉన్నారో ఇద్దరు న్యాయవాదులు కూడా ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ అంటే కొద్ది నిమిషాల క్రితమే మనతో అల్లు అరవింద్ బంధువులు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఒకవేళ పోలీసులు రిమాండ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా దాన్ని న్యాయ పోరాటం కొనసాగిస్తామనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ సోమవారం వరకు అరెస్ట్ చేయకూడదంటూ అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. సో దీని అంశం మీద అంటే అతను క్వాష్ పిటిషన్ మీద హౌస్ మోషన్ కి ఇచ్చారు. సో ఇది మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాసేపట్లో ఈ హౌస్ మోషన్ ని హైకోర్టు కూడా స్వీకరించేటువంటి అవకాశం ఉంది. సోమవారం వరకు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి హైకోర్టును అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి న్యాయవాదులు ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద అల్లు అర్జున్ ని ఇవాళ అరెస్ట్ చేస్తారా లేదా అనేటువంటిది కూడా ఒక ఇంత ఉత్కంఠగా అయితే మనకు కొనసాగుతుంది. అంటే అరెస్ట్ అయితే చేశారన్నట్టుగా చెప్తున్నారు. సో కానీ ఒక ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యారా లేదా అనేటువంటిది మాత్రం కొన్ని టెక్నికల్ అంశాలు అయితే మనకు కొంత క్లారిటీ రావాల్సి ఉంది. సో వాస్తవానికి అయితే ఏ నిందితున్నైనా సరే అరెస్ట్ చేసే ముందర ఒక అంశానికి సంబంధించి లేదా ఒక కేసుకు సంబంధించి 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల నేపథ్యంలో విచారణ జరిపిన తర్వాతనే అరెస్ట్ జరుగుతుంది. కానీ ఇక్కడ నోటీసులు ఇచ్చారా లేదా, మరి ఉన్న పడంగా ఎందుకు స్టేషన్కు తీసుకెళ్లారు, సో స్టేషన్లో స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి కానీ ఉస్మానియా ఆసుపత్రికి కానీ తరలించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఆ తర్వాత అల్లు అర్జున్ ఏ క్షణమైనా సరే రిమాండ్ కోసం మ్యాజిస్ట్రేట్ దగ్గరికి తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో మరోవైపు ఇప్పటికే అల్లు అర్జున్ ఈ కేసుకు సంబంధించి ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సో తన మీద చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసినటువంటి కేసు విషయంలో క్వాష్ చేయాల్సిందిగా కూడా అల్లు అర్జున్ హైకోర్టును అభ్యర్థించారు. అయితే ఈ క్వాష్ పిటిషన్ ని హైకోర్టు పట్టించుకోలేదు. సో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అంటే ఈ ఇష్యూ నేపథ్యంలో సో మరొకసారి అల్లు అర్జున్ సంబంధించినటువంటి న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్వాష్ పిటిషన్ ని మళ్ళొకసారి హౌస్ మోషన్ గా
స్వీకరించాలని చెప్పేసి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఈ హౌస్ మోషన్ను విచారణకు స్వీకరించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం వరకు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ హౌస్ మోషన్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ ఆల్మోస్ట్ శుక్రవారం అయిపోవచ్చింది, ఇక శనివారం ఆదివారం, సో ఈ 2 రోజుల్లో కూడా ఇటు న్యాయస్థానాలు కూడా ఈ అంశం పట్ల పెద్దగా స్పందించేటువంటి అవకాశం ఉండదు కనుక ఆయన ఖచ్చితంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది అంటే టెక్నికల్ పాయింట్స్ రకరకాలుగా మనకు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ క్వాష్ పిటిషన్నే కనుక హైకోర్టు యాక్సెప్ట్ చేసి సో సోమవారం వరకు అరెస్ట్ విషయంలో నిర్ణయం తీసుకోవద్దు లేదా అరెస్ట్ చేయొద్దని చెప్పేసి పోలీసులకు ఏమన్నా ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశాలున్నాయా? సో ప్రవీణ్ ఏమంటారు దీనికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ కొద్ది నిమిషాల క్రితమే తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ ఒక క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. లంచ్ మోషన్ కూడా మూవ్ చేశారు. లంచ్ మోషన్లో ఏంటంటే పోలీసులు ఈ రోజు తీసుకున్నటువంటి అరెస్ట్ వ్యవహారానికి సంబంధించి సోమవారం వరకు ఎలాంటి అరెస్ట్ చేయకుండా డైరెక్షన్స్ ఇవ్వాలి అంటూ కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. అయితే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి వీరిద్దరూ కూడా హైకోర్టు ముందు మెన్షన్ చేశారు. జస్టిస్ జువాడి శ్రీదేవి ముందు ఈ అంశాన్ని కూడా ప్రస్తావన చేసినటువంటి సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కూడా ఆదేశించింది. అసలు ఏం జరుగుతుందో వివరాలు ఇవ్వాలంటూ కూడా న్యాయస్థానం ఆదేశించడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి ఏం చెప్పాడంటే అసలు ఈ వివరాలన్నీ కూడా పోలీసుల నుండి, చిక్కడపల్లి పోలీసుల నుండి సమాచారాన్ని తీసుకున్న తర్వాత న్యాయస్థానానికి అందజేస్తామంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పడంతో మధ్యాహ్నం 2:30కు వాయిదా వేయడం జరిగింది. లంచ్ మోషన్ అంటే మధ్యాహ్నం 2:30 తర్వాత భోజన విరామం తర్వాత అల్లు అర్జున్ యొక్క లంచ్ మోషన్ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే రెగ్యులర్ పిటిషన్లో కూడా అతను పై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ కూడా తను రెగ్యులర్ పిటిషన్ వేశారు. రెగ్యులర్ పిటిషన్కి సంబంధించి కోర్టు ఏం నిర్ణయం తీసుకోలేదు, తనకి ఎలాంటి ఊరట రాలేదు. అయితే ఈరోజు ఉదయం అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకోవడంతో ఖచ్చితంగా అరెస్టుకు సంకేతాలు వినిపిస్తున్నాయి, అరెస్ట్ చేయబోతున్నారు, రిమాండ్కు తరలించబోతున్నారు అనేటువంటి సంకేతాలతోటే వెంటనే అల్లు అర్జున్ తరపున నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి వీరిద్దరూ కూడా వెళ్ళి న్యాయస్థానంలో కూడా జస్టిస్ శ్రీదేవి ముందు మెన్షన్ చేసినటువంటి సమయంలో చిక్కడపల్లి పోలీసుల నుండి సమాచారాన్ని తీసుకున్న తర్వాత తన యొక్క వాదనలు వినిపిస్తానంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానం చెప్పడంతో తదుపరి విచారణ మధ్యాహ్నం 2:30కు వాయిదా వేయడం జరిగింది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఇటు ప్రభుత్వ వాదనలు, అల్లు అర్జున్ తరపున అశోక్ రెడ్డి, నిరంజన్ రెడ్డి యొక్క వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, అల్లు అర్జున్ యొక్క పాత్రకు సంబంధించి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తాడు. మరోవైపు అల్లు అర్జున్ వర్షన్ కూడా వారి తరపు న్యాయవాదులు వాదనలు విన్న తర్వాత ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాలి. ఒకవేళ ఈలోగానే 2:30 లోపు పోలీసులే ఒకవేళ మెడికల్ చెకప్స్ అని పూర్తి చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారా, లేకుంటే తెలంగాణ హైకోర్టు 2:30కి వాదనలు వినిపించిన తర్వాత హైకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల తర్వాత అల్లు అర్జున్ పైన చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం ఉందా, ఏం జరగబోతుంది అనేది మాత్రం 2:30 తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా అల్లు అర్జున్ యొక్క స్టేట్మెంట్ కూడా పూర్తి అయింది. వారి తండ్రి కూడా లోపల ఉన్నారు. మరోవైపు వారి మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రస్తుతం లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సినీ ప్రముఖులు కూడా ఒక్కొక్కరు చేరుకున్నారు. కొద్ది నిమిషాల క్రితమే ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకోవడం జరిగింది. వీరంతా కూడా కేవలం నైతికంగా సపోర్ట్ ఉండడం కోసం, అతనికి మేము ఉన్నామని సపోర్ట్ చేయడం కోసమే వారందరూ రావడం జరిగింది. మిగిలినటువంటి వ్యక్తుల్ని ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. పూర్తిగా మనం చూడొచ్చు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులతోటి నిండి ఉందని చెప్పాలి. పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 50 మందికి పైగా టాస్క్ ఫోర్స్ పోలీసులను కూడా రంగంలోకి దింపడం జరిగింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు పెద్ద సంఖ్యలో అభిమానులు ఇక్కడికి రావడంతో వారందరినీ కూడా పంపించడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ అతన్ని అరెస్ట్ చేసి మూవ్ చేయాలనుకుంటే అభిమానులతోటి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి వారందరినీ కూడా పంపించారు. ప్రస్తుతం అయితే మాత్రం ప్రశాంత వాతావరణంలోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉందని మనం భావించాల్సి ఉంటుంది. ఈ పరిణామాలు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించేందుకు రంగం సిద్ధమైందనేది మనం భావించాల్సి ఉంటుంది. ఈ స్టేట్మెంట్ రికార్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టేట్మెంట్ అంతా కూడా పూర్తి అయింది. మరి కాసేపట్లోనే ఉస్మానియా హాస్పిటల్కి తరలించి వైద్య పరీక్షలు చేసిన అనంతరం మెజిస్ట్రేట్ ముందు
నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. అనంతరం జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తారు. ఈలోగా తెలంగాణ హైకోర్టు ఏదైనా డైరెక్షన్స్ ఇచ్చినట్లయితే డైరెక్షన్స్ ప్రకారమే పోలీసులు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. మనం చూస్తున్నాం ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోకి ఎవరిని అనుమతించట్లేదు. వాళ్ళ న్యాయవాదులు కూడా ఇప్పుడు చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలీస్ స్టేషన్లో వారి లీగల్ టీం కూడా చేరుకుంది. మరోవైపు తెలంగాణ హైకోర్టులో ప్రముఖ న్యాయవాదులుగా ఉన్నటువంటి అశోక్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వారిద్దరు కూడా ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ హైకోర్టులో జస్టిస్ శ్రీదేవి బెంచ్ ముందు మెన్షన్ చేయడం జరిగింది. 2:30కు వాయిదా వేశారు. 2:30 ఎందుకంటే అది లంచ్ మోషన్ పిటిషన్ కాబట్టి లంచ్ మోషన్ మూవ్ చేశారు కాబట్టి 2:30 లోపు వివరాలతో కోర్టు వివరాలతో బెంచ్ ముందుకు రావాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఆదేశాలు ఇవ్వడంతో చిక్కడపల్లి పోలీసులతో మాట్లాడిన తర్వాత వివరాలు తీసుకున్న తర్వాత ఆ అంశాలన్నీ కూడా కోర్టు ముందు ఉంచుతామంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపించడంతో తదుపరి విచారణ మధ్యాహ్నం 2:30కు వాయిదా వేసింది. 2:30 తర్వాత ఇటు ప్రభుత్వ వాదనలు వింటారు. మరోవైపు అల్లు అర్జున్ తరపున యొక్క న్యాయవాది యొక్క వాదనలు కూడా విన్న తర్వాత కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుంది, అల్లు అర్జున్కి ఈ వ్యవహారంలో కొంత ఊరట లభించబోతుందా లేదా అల్లు అర్జున్ పై నమోదైనటువంటి నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి ఇలాంటి మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ వాదనలు వినిపిస్తే దానికి ఏకీభవించినట్లయితే ఖచ్చితంగా అల్లు అర్జున్ రిమాండ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకవేళ రిమాండ్ చేయాలని పోలీసులు భావించినటువంటి సమయంలో అంటే ఈరోజు 2:30 తర్వాత హైకోర్టులో కూడా వారికి సరైనటువంటి డైరెక్షన్స్ రాకున్నా వారికి అనుకూలంగా రాకపోతే మాత్రం రిమాండ్ రిజెక్ట్ చేయాలని వాళ్ళు కోరేందుకు కూడా ఇప్పటికే అల్లు అర్జున్ టీం కూడా వాళ్ళ లీగల్ టీం కూడా సిద్ధమైంది అనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మధ్యాహ్నం 2:30 తర్వాత ఇటు ప్రభుత్వ ఏం జరుగుతుంది, సో అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ కావచ్చు, అల్లు అర్జున్ ని పోలీసులు ప్రశ్నించడం కావచ్చు, దీనికి సంబంధించిన ప్రొసీజర్ అంతా మీరు